ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలక్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ 4 షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలను ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకి చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద మనకి కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 805 అండి సార్. ఇలా టైం కూడా తక్కువ ఉంది, మనకి చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి, సహకరించాలి కోరుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 805 ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం. జలవనరుల శాఖలో అవుట్ఫాల్ స్లూయిస్ల మరమ్మతులు మరియు నిర్వహణ వార్షిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడతాయి. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగాయలంక మరియు కోడూరు మండలాల్లో సహా వివిధ అవుట్ఫాల్ స్లూయిస్ల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పరిశీలన ఉన్నాయి అధ్యక్ష. పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలోని ప్రధాన సమస్య తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవనిగడ్డ నియోజకవర్గంలో
భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కొంత వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి మా నియోజకవర్గంలో సాగర్ సంఘం చెప్తుంది. అంటే రెండు పక్కల మాకు కృష్ణానది రెండుగా చీలింది. మా పులిగడి దగ్గర రెండు పక్కల కృష్ణానది, మరో పక్కన సముద్రం. ఈ మూడు మధ్య ఉన్న ఐలాండ్ మా అవనిగడ్డ నియోజకవర్గం. అంచేత అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 1935-37లో ఈ కృష్ణానదికి కుడి ఎడమ కరకట్టలు నిర్మాణం చేసి వరద ముంపు నుంచి బయటపడేలాగా చేసింది. అయితే సముద్రంకి కట్టలేదు. సముద్రానికి కూడా కట్ట వేయాలన్నప్పుడు మా నాన్నగారు మండలం కృష్ణారావు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రకాశం ప్రభుత్వానికి తెలియజేయటం, అప్పుడు ఉప ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చి చూసి దాదాపు 10,000 ఎకరాలు ఇవాళ మనం పంటలకు సాగులకు తీసుకురావడానికి అవకాశం ఉంది, సముద్రం కట్ట వేస్తే అని చెప్పిన ఆయన అంగీకారం తెలపడం జరిగింది. అయితే సముద్రానికి కట్ట ఏంటని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ముందు అభ్యంతరం పెట్టినప్పుడు తర్వాత దాన్ని అవసరం చేసి దాన్ని కట్ట నిర్మాణం చేసుకున్న 60 దాన్ని చేయటం జరిగింది. అయితే ఈ కరకట్ల మీద ఈ సముద్రపు మా కృష్ణానది నీరేమో సముద్రంలోకి వెళ్ళటానికి సముద్ర నీరు చొచ్చు రాకుండా ఉండటం కొరకు అవుట్ఫాల్ స్లూయిస్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో అవుట్ఫాల్ స్లూయిస్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా కృష్ణా డెల్టా వ్యవస్థనే సర్వనాశనం చేసింది. దాంట్లో మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజల్ని ఇవాళ కష్టాలు పాలు చేసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వాన నేను కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ సముద్ర కట్ట వెంట నడిచి అవుట్ఫ్లాస్ దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను తాసారావు దీని మీద విజ్ఞాపన ఇవ్వాలంటే ఆ రోజున 30 యాక్ట్ పెట్టి మమ్మల్ని గుర్ర నిబంధన చేశారు. దాన్ని నిరసనగా నేను 2 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేస్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి వదిలిపెట్టారు తప్ప ఆ సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. అంచేత మన కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని మనం ప్రత్యేకంగా దీన్ని పూర్తి చేసి వాళ్ళ 5,000 ఎకరాల్లో వాళ్ళ పంట పండించుకొని రైతుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను మంత్రి గారికి మనవి చేస్తాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 40 బస్తాలు పంట పండించుకున్నారు ప్రతి ఎకరానికి. అలాంటిది ఇవాళ బీడు పట్టిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత అవుట్ఫ్లాట్ సర్వీస్ వెంటనే మరమ్మతు చేసి తప్ప మళ్ళీ 5,000 ఎకరాలు వాళ్ళ పంట భూములు పండించుకునే అవకాశం కలగదు కనుక వారు పరిశీలన కాకుండా తక్షణ నిధులు మంజూరు చేసి ఈ వేసవిలోనే దాన్ని పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి యొక్క నియోజకవర్గంలో రత్నకోడు మేజర్ డ్రైను, న్యూయరాలి మీడియం డ్రైను, ఉప్పు కాలువ మీడియం డ్రైను, మంగళేరు మీడియం డ్రైను, మేకల కాలువ మీడియం డ్రైను, పెట్టలంక మైనర్ డ్రైను, కోడూరు మైనర్ డ్రైన్ అంటే ఒక మేజరు, 4 మీడియం, 2 మైనర్ డ్రైన్స్ సంబంధించినటువంటి అవుట్ఫాల్ స్లూయిస్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క డ్రైన్స్లో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి పోవడానికి, అదేవిధంగా ఫ్లడ్స్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ నీరు కూడా సముద్రంలో పోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పోర్టు టైంలో సముద్రంలోంచి మళ్ళీ ఎదురు నీరు ఈ డ్రైన్లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా పోటు పాట్లకి ఏదైతే వాటర్ ముందుకి వెనక్కి ఏదైతే మరి వస్తూ పోతూ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అనేది నిర్మాణాన్ని అంటే ఏదైతే ఆ రోజు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి సమయంలో ఏదైతే తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే జరిగిందో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ ఆవశ్యకతను ఆ రోజు గుర్తించి 1979లో మరి యొక్క ఏదైతే ఈ యొక్క మేజర్, మీడియం, మైనర్ డ్రైన్స్ కి ఈ 7 నిర్మాణాలని చేయడం జరిగింది అధ్యక్ష. దీని ఏదైతే పర్టికులర్ గా ఈ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఉండడం వల్ల ఏదైతే మన డ్రైన్స్ లో ఉన్నటువంటి వాటర్ సముద్రంలోకి పోయేటప్పుడు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. అదేవిధంగా పోర్టు టైంలో ఉప్పు నీరు ఈ యొక్క డ్రైన్స్ నుంచి పొలాల్లోకి రాకుండా ఆటోమేటిక్ గా ఆ డోర్స్ క్లోజ్ అయిపోవాలి అధ్యక్ష.